శ్రీరాముణ్ణి వర్ణిస్తున్నాడు మొత్తం పల్లవి 3 చరణాల్లో. మరి వెంకటేశ్వర స్వామి కదా ఇక్కడ ఉన్నది, ఏడుకొండలవాడు. మరి శ్రీరాముణ్ణి ఎట్లా చేస్తున్నారంటే చివరికి శ్రీరాముడే విష్ణువు, ఒకసారేమో శ్రీకృష్ణుడే విష్ణువు, చివరి శివుడు కూడా విష్ణువే, వెంకటేశ్వరుడే. ఆ అభేదం, దీన్ని అభేదం అంటారు, అది కనిపిస్తుంది ఇక్కడ. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగెనిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగెనిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు. కోరుకున్న ఫలాలను అందిస్తాడు. ఏ ఫలం అది? ఆముష్మిక ఫలం, మోక్ష ఫలం, అంతేగాని ఐహికం కాదు. ఇది పల్లవి. ఇక్కడి నుంచి ఉల్లేఖిస్తున్నాడు రకరకాలుగా. గౌతము భార్య పాలిటి కామధేను వితడు, కామిత ఫలములు ఇస్తాడన్నాం కదా, ఏమేమిటి అవి, ఎలా ఇస్తాడు? గౌతము భార్య పాలిటి కామధేను వితడు, అహల్యను కరుణించినవాడు, కాపాడినవాడు. ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. ఘాతలు అంటే ఏమిటి? ఘాతుకం అనే ఒక మాట ఉంది ఇప్పుడు మనకు, ఘాతలు లేవు. ఘాతలు అంటే యాతనలు, కష్టాలు. కౌశికుడు విశ్వామిత్రుడు ఉన్నాడే, యాతనల పాలయ్యాడు, అతన్ని కాపాడినవాడు ఇతను కాబట్టి కల్పవృక్షం. సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, దాసుల పాలి ఇహపర దైవం అన్నాడు. ఇహమేమిటి, పరమేమిటి? శరణాగతులకు ఇతడు రామచంద్రుడు. ఇహములో, ఈ లోకంలో రామచంద్రుడు, ఆ త్రేతాయుగంలో మరి అప్పుడు దైవం. ఆ తర్వాత ఇహంతో పాటు పరదైవం అంటే మోక్షప్రదాయకుడైనటువంటి దైవస్వరూపుడు. పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడు ఇతడు. సరి హనుమంతు పాలి సామ్రాజ్యం. హనుమంతుడు ఇష్ట భక్తుడు అతనికి. హనుమంతుడికి ఆ శ్రీరామచంద్రుడు తప్ప మరొకరు లేరు. హనుమంతుని పాలి సామ్రాజ్యము. ఏ సామ్రాజ్యం? భక్తి సామ్రాజ్యం. నిరతి విభీషణుని పాలి నిధానం. మరి విభీషణుడు శరణు తెచ్చాడు, రావణుడి సోదరుడు. అతనికి నిధానము, ఏ కోరికలు కావాలో ఇచ్చాడు. రావణ సంహారమే అతను కోరుకునేది. సీతా విమోచనం అక్కడి నుంచి. గరిమ జనకు పాలి ఘన పారిజాతము. జనకునికి కూడా సీతాదేవి తండ్రికి పారిజాతం. చివరి చరణంలో తలప శబరిపాలి తత్వ శబరిపాలి తత్వపురహస్యం, అలరి గుహుని పాలి ఆది మూలం. ఇక్కడ శబరి గుహుడు భక్తులు మాత్రమే, సామాన్యులు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగెనిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగెనిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు.
కామధేనుడితడు ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము గౌతము భార్య పాలిటి కామధేనుడితడు ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణితడు సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగినందరికీ రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు సరి హనుమంతుని పాలి సామ్రాజ్యము పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు సరి హనుమంతుని పాలి సామ్రాజ్యము నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు గరిమ జనకు పాలి ఘనపారిజాతము నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు గరిమ జనకు పాలి ఘనపారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగినందరికీ రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు శబరి పాలి తత్వపు రహస్యం అలరి గుహుని పాలి ఆది మూలము కలప శబరి పాలి తత్వపు రహస్యం అలరి గుహుని పాలి ఆది మూలము కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విపుడితడు కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విపుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగినందరికీ రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగినందరికీ రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కరడు కరండనడు వాడు కరడో లేడో అన్నాడు పోతన. వీరు ఆ సందేహం లేకుండా కలడు అన్నవారి పారి ఉన్నాడు. రామచంద్రుడు ఉన్నాడు, దైవస్వరూపుడు.
అలాంటి వారికి కన్నులెదుటి మూరితి, మళ్ళీ ఇక్కడ శబ్ద వైచిత్ర్యం ఉంది, తమాషాలు ఉన్నాయి. కళ్ళ ఎదురుగా ఉన్నటువంటి మూరితి అన్నాడు. మూర్తి శబ్దం తత్సమం, దానికి అపూర్వమైన రీతిలో తద్భవం చేశాడు దాన్ని. మూర్తి మూరితి, కీర్తి కీరితి అయినట్టు. ఇది బెల్లయ శ్రీ వెంకటాద్రి విభుడు ఇతడు. అంటే ఆశ్రయించిన వారికి, సేవించిన వారికి ఒక నిదానంగా ఉన్నవాడు, కామధేనువుగా ఉన్నవాడు ఇలాంటి వెంకటాద్రి విభుడు ఈతడు. ఎవరు? మళ్ళీ శ్రీరామచంద్రుడే. శ్రీరామచంద్రుడే ఇప్పుడు వెంకటేశ్వరుడే వెలసి ఉన్నాడని తాత్పర్యం. శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంబులై యతి లోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై కృతులై వెంకటశైల వల్లభు రతి క్రీడా రహస్యంబులై నుతులై తాళుల పాక అన్నయ వచో నూత్న క్రియల్ చెన్నగున్ అన్నమయ్య గొప్పతనం ఏమిటంటే ఏదైనా ఒక శబ్దం, ఒక అర్థం, ఒక భావం, ఒక అలంకారం, ఒక వస్తువు తీసుకుంటే దానికి సంబంధించిన ఉల్లేఖం, దాన్ని పరిపరి విధాలుగా చెబుతూ ఉంటే తూకం వేసి చెబుతూ ఉంటాడు. ఒక్క మాట పొల్లు మాట దొరలదు. ఇప్పుడు చూడండి, ఇది అన్ని చిన్న చిన్న మాటలు, ఇందులో అనుప్రాసం ఉంటుంది. ఏమిటంటే గాలి ధూళి, ఇది ప్రాస, అనుప్రాసం. గాము నాము, కళ్ళ పొల్ల, ఎండగాని నీడగాని ఏమైనా గాని కొండల రాయడే మా కులదైవం. ఎండగాని నీడగాని ఏమైనా గాని, ఎండగాని నీడగాని ఏమైనా గాని కొండల రాయడే మా కులదైవము, కొండల రాయడే మా కులదైవము. ఎండగాని నీడగాని ఏమైనా గాని కొండల రాయడే మా కులదైవము, కొండల రాయడే మా కులదైవము, మా కులదైవము. వెంకటేశ్వర స్వామియే ఏడుకొండల వాడే మా కులదైవము అని పల్లవిలో ప్రతిపాదించిన అన్నమయ్య అనుకోకుండా అసంకల్పితంగా మనకు, వినేవాళ్లకు, చూసేవాళ్లకు శివుడిలోకి వెళ్ళిపోయాడు ఆయన. శివకేశవాద్వైతం, శివకేశవాభేదం చూపినటువంటి వాడు అన్నమయ్య అనేది ఈ కొన్నిట్లో తెలుస్తుంది. సామాన్యంగా వెంకటేశ్వర స్వామి పరదైవము, పరమదైవము. అతని అంటే విష్ణువు అవతారాల గురించి చెబుతూ వెంకటేశ్వర స్వామిని చెబుతాడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మొదలైన వాళ్ళు.
ఇక్కడ చేసిన పని ఏమిటంటే శివుణ్ణి కూడా తీసుకొచ్చాడు ఇందులోకి. ఇప్పుడో కానీ అరుదుగా కానీ ప్రయోగం లేదు. ఇక్కడ కాలకూట విషము అయినా గక్కున మింగిన నాటి నీలవర్ణుడే మా నిజ దైవము. చీమ గాని దోమ గాని చెలగి ఏమైనా కానీ, మళ్ళీ ప్రయోగాలు. అక్కడ తేలు పాము అన్నాడు, గాలి ధూళి అన్నాడు. గాలికి ధూళికి సంబంధం ఏమిటి? గాలి వీస్తే ధూళి ఎగిరిపోతుంది. తేలు కంటే పాము విష జంతువు. చీమ కానీ దోమ కానీ, చీమ కంటే దోమ చిన్నది. చీమ కానీ దోమ కానీ చెలగి ఏమైనా కానీ, గాము కానీ నాము కానీ అన్నాడు. మళ్ళీ పాఠకుడు ఆలోచించాలి, నిఘంటువులను ఆశ్రయించాలి, వ్యుత్పత్తి పదకోశాలను చూడాలి. ఈ నామేమిటి గామేమిటి అంత సులభంగా ఎక్కదు విద్వాంసులకు కూడా. ఇక్కడ గాము అనేది గ్రహశబ్ద తద్భవం. గ్రహం సంస్కృత తత్సమం, ప్రకృతి అది. దానికి వికృతి తద్భవం గాము, గ్రహమని. గ్రహం. నాము గాని అంటే, నాము అంటే విషం. గ్రహం కానీ విషం కానీ ఏమైనా పాములనన్నిటి మింగే బలుతేజిపైనున్న ధూమకేతువే మాకు దొరదైవం. చివరి చరణం. పిల్లి గాని నల్లి గాని పిన్న ఎలుకైన గాని, పిల్లి నల్లి అనుప్రాసలో బిగించాడు. కళ్ళ గాని పొల్ల గాని అన్నాడు. కానీ ఏమైంది? పొల్ల ఏమిటి అని ఆలోచిస్తే పొల్లు మాటలు మాట్లాడతారే అబద్ధం. పిల్లి గాని నల్లి గాని పిన్న ఎలుకైన గాని, కళ్ళ గాని పొల్లు గాని కానీ ఏమైనా బల్లిదుడై వెంకటాద్రిపైనున్న అతడే. బల్లిదుడంటే శ్రేష్ఠుడు, వెంకటాద్రి పైన స్థిర నివాసం చేసే మహానుభావుడు. ఆ బల్లిదుడై వెంకటాద్రిపైనున్న అతడే మమ్మెల్లకాలమును ఏలే ఇంటి దైవం. ఎండగాని నీడగాని ఏమైనా గాని, ఎండగాని నీడగాని ఏమైనా గాని, కొండల రాయడే మా కుల దైవము, కొండల రాయడే మా కుల దైవము. ఎండగాని నీడగాని ఏమైనా గాని, కొండల రాయడే మా కుల దైవము, కొండల రాయడే మా కుల దైవము, మా కుల దైవము. తేలుగాని పాము గాని దేవపట్టైనా గాని, తేలుగాని పాము గాని దేవపట్టైనా గాని, గాలి గాని ధూళి గాని కానీ ఏమైనా, గాలి గాని ధూళి గాని కానీ ఏమైనా, కాలకూట విషమైన గ్రక్కున మింగిన నాటి నీలవర్ణుడే మా నిజ దైవము. కాలకూట విషమైన గ్రక్కున మింగిన నాటి నీలవర్ణుడే మా నిజ దైవము, నీలవర్ణుడే మా నిజ దైవము. ఎండగాని నీడగాని ఏమైనా గాని, కొండల రాయడే మా కుల దైవము, కొండల రాయడే మా కుల దైవము, మా కుల దైవము.
చీమగాని దోమగాని చలది ఏమైనా గాని చీమగాని దోమగాని చలది ఏమైనా గాని గాముగాని నాముగాని కాని ఏమైనా గాముగాని నాముగాని కాని ఏమైనా పాముల నిన్నిటి మింగే బలుతేజి పైనున్న పాముల నిన్నిటి మింగే బలుతేజి పైనున్న ధూమకేతువే మాకు దొరదైవము పాముల నిన్నిటి మింగే బలుతేజి పైనున్న ధూమకేతువే మాకు దొరదైవము మాకు దొరదైవము ఎండగాని నీడగాని ఏమైనా గాని కొండల రాయడే మా కులదైవము కొండల రాయడే మా కులదైవము మా కులదైవము పిల్లిగాని నల్లిగాని పిన్నయలుకైనా గాని పిల్లిగాని నల్లిగాని పిన్నయలుకైనా గాని కల్లగాని పొల్లగాని కాని ఏమైనా కల్లగాని పొల్లగాని కాని ఏమైనా బల్లిదుడై వెంకటాద్రి పైనున్నాయాతడే బల్లిదుడై వెంకటాద్రి పైనున్నాయాతడే మమ్మెల్ల కాలమును నేలే ఇంటి దైవము బల్లిదుడై వెంకటాద్రి పైనున్నాయాతడే మమ్మెల్ల కాలమును నేలే ఇంటి దైవము ఏలే ఇంటి దైవము ఎండగాని నీడగాని ఏమైనా గాని కొండల రాయడే మా కులదైవము కొండల రాయడే మా కులదైవము ఎండగాని నీడగాని ఏమైనా గాని కొండల రాయడే మా కులదైవము కొండల రాయడే మా కులదైవము మా కులదైవము మా కులదైవము. ఈ రకంగా చిన్న చిన్న అంశాలను తీసుకొని చీమ దోమ గాలి ధూళి తేలు పాము పిల్లి నల్లి వీటిని తీసుకొని అక్కడి నుంచి వీటిని పేర్కొని ముందు వాటిలో నుంచి ఒక తాత్వికమైన మహార్థాలను పర్యవసింపజేసిన వాడు ఉన్నాడే మహానుభావుడు అన్నమయ్య.